హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? మే అయితే వచ్చేసింది. ఇక ఎండలు అయితే విపరీతంగా ఉంటాయి. ఇంకా పిల్లలకైతే ఏదైనా సరే డీహైడ్రేట్ కాకుండా అయితే చూసుకోవాలన్నమాట. నా ఏమైతే అదే అన్నమాట. వాటర్, జ్యూసెస్, లిక్విడ్స్ ఏదన్నా ఇస్తూనే ఉండాలి. కూల్గా ఏదైనా చేసేస్తే బాగుంటుంది అనేసి ఈరోజు అయితే ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి ఇష్టం కదా అనేసి మరీ స్వీట్ ఎక్కువ పెట్టకండి. నేనైతే షుగర్ తక్కువ తీసుకొనే చేస్తున్నాను. ఏ రెసిపీ అయినా సరే కొంచెం డీహైడ్రేట్ కాకుండా లిక్విడ్స్ లాగా అయితే ఇస్తున్నా అన్నమాట బ్రిత్రక్ అయితే. కాకపోతే తనకు స్వీట్ ఎక్కువ పడదు కాబట్టి నేను షుగర్ కొంచెం తగ్గిస్తున్నాను దేంట్లో అయినా సరే. ఇంకా రెసిపీ చెప్పట్లేదని కోపం వస్తుందేమో. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని మీకు ఎంత కావాలో అంత పాలు పోసేసుకొని మరిగించుకోవాలన్నమాట. అందులోనే షుగర్ వేసేసి ఇంకా కరిగించుకోండి. షుగర్ బాగా కరిగిన తర్వాత అయితే ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోండి. దాంట్లోనే వేడి పాలు కొంచెం వేసి ఉండలు లేకుండా చిన్న బౌల్లోనే బాగా కలిపేయాలన్నమాట. అక్కడనే కలపాలంటే వేడి చాలా వస్తుంది పాలదన్నమాట. అందుకే పక్కకు తీసి అయితే కలుపుతున్నాను. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్న మిల్క్ను కూడా పాలల్లో వేసి బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. కొద్దిసేపు కలపడం ఆపేసామనుకోండి ఉండలు కట్టిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేయాలి. హై ఫ్లేమ్లో అయితే ఇంకొంచెం స్మెల్ వేరేలాగా వస్తుంది, అంత టేస్ట్ రాదన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా కూల్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే కూల్ చేసేసుకోవాలి. అంతలోపు అయితే ఇంకా మనము ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఫ్రూట్స్ అయితే కట్ చేశాను, వీడియో మిస్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు కూల్ అయిపోయిన ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని అయితే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంకా చేసుకున్న తర్వాత ముందుగా నేనైతే కొన్ని నా దగ్గర ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ మాత్రమే కట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా అనేసి లేనిపోనివన్నీ నేను తెప్పించుకోను అన్నమాట. ఇంట్లో ఇవి రెగ్యులర్గా ఉంటాయి ఫ్రూట్స్ కాబట్టి ఇవే వేసేస్తున్నాను. బనానా అండ్ కొన్ని పొమగ్రనేట్ సీడ్స్ అండ్ ఆపిల్ ముక్కలు అన్నమాట. ఇవే వేసి ఇంకా నేను ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోండి, నిజంగా చెప్తున్నాను. సమ్మర్ తినడానికి వచ్చిందో, రెస్ట్ తీసుకోవడానికి వచ్చిందో, లేకపోతే పిల్లలతో ఇవన్నీ చేసి పెట్టడానికి వచ్చిందో అర్థం కాలేదు. కానీ నిజంగా సమ్మర్ వచ్చిందని ఏదో ఒకటి తింటా ఉన్నాం అన్నమాట. ఇదైతే ఇంకా ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లేదా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత తీసినా సరే చాలా కూల్గా ఉంటుంది. అండ్ రెసిపీ అయితే సూపర్ హైలైట్ అని చెప్తాను. నాకైతే సూపర్గా నచ్చేసింది అన్నమాట. ఎప్పుడైనా స్వీట్ చేయాలి, ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారు అంటే ఇదే ట్రై చేసేయచ్చు. అంత బాగుంది అండ్ చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది అన్నమాట. పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదన్నమాట. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చేయొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ తర్వాత అయితే తీసేసాను. చూడండి ఇంత కూడా కొంచెం కూడా గట్టిగా కాలేదన్నమాట. టెక్స్చర్ అప్పుడు ఎలా ఉందో ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాక కూడా అలానే ఉందన్నమాట. ఇంకా కూల్ అయింది కదా, తింటుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ అన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఎందుకు అంత హ్యాపీగా అంటున్నానంటే నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. ఎనీవే టేస్ట్ అయితే చాలా బాగుంది కాబట్టి మీరు కూడా నా ప్రాసెస్ ఫాలో అయిపోయి చేయండి. నాకంటే బ్రిత్ర అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. లాస్ట్ వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లైక్ ప్లీజ్.